హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మన ఛానల్ సహస్రానిల్. సో, ఇది వీడియో అయితే మార్నింగే స్టార్ట్ చేసేసాను. పిల్లలకైతే ఇక లంచ్ బాక్స్ రెడీ చేద్దాము అనేసి. ఈ వ్లాగ్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ దాకా ఉంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు చూస్తూ ఉండండి, నేను చెప్తా ఉంటాను. అండ్ మన వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చేయండి అబ్బా. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ ఒక చిన్న లైకే కదా. సో కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే పక్కా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసేసుకొని నాకు ఒక గంట సింబల్ని గట్టిగా పొత్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వచ్చేస్తుంది అన్నమాట. సో వీడియోలోకి వెళ్ళిపోతే మాత్రం ఇది మార్నింగ్ అన్నట్టు ఇక పిల్లల్ని అయితే ఇంకా లేపలేదు. నేను ఇక వంట వేసేసుకున్న తర్వాతనే పిల్లల్ని లేపేస్తాను అన్నమాట. అప్పటిదాకా వాళ్ళని లేపుతూనే సతాయిస్తారు. సో పాపం ఇంకా నిద్ర కూడా సరిపోవట్లేదు. నాకు ఫుల్ మజ్జిగా ఉందబ్బా. ఇంత పొద్దున్న లేచేసి వంట వేయడం అంటే అస్సలు అవ్వట్లేదు. ఒక్క రోజైనా రెస్ట్ దొరికితే బాగుండు అన్న ఫీల్ అయిపోతున్నా. బట్ ఏం చేస్తాం, తప్పదు కదా. పిల్లల్ని స్కూల్కి పంపాలంటే మనం కాస్త కోస్తో కష్టపడితేనే కదా మనం వాళ్ళని స్కూల్కి పంపగలుగుతాము. ఏం చేస్తాం, హెల్త్ బాగుండట్లే అబ్బా అస్సలే. ఏ ఒక్క రోజన్నా దొరికితే రెస్ట్ అనిపిస్తుంది, కానీ ఇంటికాడ ఉంటే యుద్ధాలు జరిగిపోతాయి మా ఇంట్లో. ఇక దానికన్నా వాళ్ళని స్కూల్కి పంపించిందే బెటరే. వాళ్ళు పంపించినాక నేను కొద్దిసేపు సైలెంట్గా కూర్చున్నది బెటర్ నా ఫీలింగ్. సో ఇక అందుకనేసి అయితే వాళ్ళ కోసం అయితే వంట అయితే వేసేస్తున్నాను. ఆల్రెడీ రైస్ పెట్టేసాను కడిగేసి. టమాటా పప్పు చేద్దాము అనేసి అయితే వండుతున్నాను. మా చిన్నోడు ఫస్ట్ లేతే అడిగే క్వశ్చన్, మమ్మీ ఈరోజు ఏం కూర వండుతున్నావు అనేసి. ఫస్ట్ ఇక మనకు ఆన్సర్ ఇచ్చిన తర్వాతనే నేను చూసేసుకుంటా అన్నమాట. బట్ నైట్ అడుగుతాడు ఏమన్నా వండుతావని. ఇది వండుతున్నా అని చెప్పాను అనుకోండి సైలెంట్. లేకపోతే పొద్దున్న లేచి మళ్ళీ అడుగుతాడు ఏం కూర వండుతున్నావు మమ్మీ అని. ఇక మనకు నచ్చేది అండి పెడితే బెటర్ కదా. వాళ్ళకి పంపించేదే కాస్త కూస్త అన్నము. ఆ కాస్త కూస్త అన్నంలా సగం కింద పోతుంది, సగం వాళ్ళ నోట్లోకి పోతుంది. దాని బదులు వాళ్ళకి నచ్చినట్టు పెట్టాను అనుకోండి, ఆ కొంచెమైనా తింటారు కదా అన్న ఒక చిన్న ఆశ. సో ఇక్కడైతే ఇక రైస్ పెట్టేసాయి కదా. ఇక్కడనైతే టమాటాలు అయితే పోసేస్తున్నాను. టమాటా పప్పు నేను కొంచెం వెరైటీగా వండుతా, కొంతమంది ఒక రకంగా వండుతారు. నేను మా అమ్మ స్టైల్లో వండుతాను అన్నమాట. చాలా బాగుంటుందండి. ఎప్పుడు నా రెసిపీ కావాలంటే చెప్పండి, ట్రై చేసి చూద్దాం. సారీ, మీకు చెప్పి చూస్తాం. ఈ వంట వండిన తర్వాత పిల్లల్ని అయితే లేపేయాలి. వాళ్ళని లేపడానికే నాకు ఆల్మోస్ట్ 1 అవర్ టైం పడుతుంది. లేనరా పిల్లలు అంటే అస్సలు లేవట్లే అన్నమాట. నైట్లో పడుకోరా అంటే పడుకోరు. ఇక మార్నింగ్ టైంలో లేరా అంటే అస్సలు ఇవ్వరు. వాళ్ళతో గండం నాకు. మళ్ళీ ఏంటంటే వ్యాన్ ఒక్కడైతే నాకు ఏమనిపించదు, ఒక్కడితోని అంత ఫరక్ అనిపించదు. టక్క లేసి వాళ్ళని స్నానం పోయిపించి టిఫిన్ తినిపించి రెడీ చేసి పంపడం అంటే అంత ఏమనిపించదు. బట్ మా చిన్నంతోటి పెద్ద హడావిడి. వాడి మధ్యన గారాబం ఎక్కువైపోయిందండి. హెల్త్ కూడా అస్సలు బాగుండట్లేదు. ఫుల్గా సిక్ అయిపోయాడు. ఈరోజు అయితే స్కూల్కి పోవడానికి చాలా మారం చేశాడు. ఫుల్గా ఏడ్చాడు, దెబ్బలు కూడా తిన్నాడు. ఆఖరికి వస్తే ఏమవుతుందో నిజంగా అర్థం కావట్లేదు. చాలా బక్కపడ్డాడు. ఒక్క 5 days ఏమో బాగున్నాడండి. మాకు స్కూల్ నుంచి కూడా వాని గురించి వస్తున్నాయి. మా అర్షిగానికి అయితే ఫుల్ ఇబ్బంది అయిపోతుందట. మమ్మీ స్కూల్కి వెళ్ళిపోతున్నా కానీ వాడు నా దగ్గరనే కూర్చుంటాడు, నన్ను చదువుకొని అట్లే అంటున్నాడు. నాకైతే మస్తు బాగా అనిపిస్తుంది మా పెద్దని చూస్తే. ఎందుకంటే చిన్నోడు పెద్ద అన్నయ్య కావాలి ఎడుతుంటే చిన్నోనికి గురించి ఆలోచన పెద్దోనికి ఉంటుంది కదా. వాడు ఫుల్ బాధపడుతున్నాడు, అమ్మ వీడు ఏడుస్తున్నాడే పాపం బాగా అనేసి. 2 periods అట్లా 3 periods నా దగ్గర కూర్చోబెట్టుకుంటున్నా. కానీ ఎంతైనా మళ్ళీ మా మేడం తిడుతుందే మమ్మీ అనేసి అంటే మస్తు బాధ అనిపిస్తుంది పాపం. బట్ ఏమైందో అర్థం కావట్లేదు చిన్నోనికి. మనం ఒకసారి హాస్పిటల్ చూపెట్టాలి. ఫుల్ అంటే ఫుల్గా సిక్ అయిపోయాడు. టోటల్ నర్వస్. ఈరోజు అయితే ఏడ్దామంటే కూడా ఓసరలేదు, అంత అయిపోయింది. బట్ ఏంటంటే వాళ్ళ స్కూల్లో ఈరోజు ఐడి కార్డ్స్ ఇస్తారంట. ఐడి కార్డ్స్ కోసం ఫోటోలు దింపుతారంట. మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ స్కూల్ యూనిఫామ్లో ఉండాలి, స్కూల్ డ్రెస్తో ఉన్న ఫోటోతోనే మేము ఐడి కార్డ్ ఇస్తామనేసి మంచి గట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నమాట. ఇక అలా ఉండగా వాడిని ఎట్లా స్కూల్ పంపకుండా ఉంటాయి చెప్పండి. సో అందుకనేసి పాపం వాడిని తెల్లారంగా వాళ్ళ డాడీ బుదిరకిచ్చాడు. మధ్యాహ్నం టైంలో వస్తా డాడీ నేను తీసుకొని ఇంటికి వచ్చేస్తాను బుదిరకిచ్చుకుంటూనే ఉన్నాడు. కానీ వాడు మాట వినట్లేదు, అస్సలు నమ్మట్లేదు. ఎందుకంటే వన్స్ స్కూల్కి పంపామంటే పోం కదా అనేసి. బట్ లేదు, ఫిక్స్ అయిన డాడీ వస్తా పంపిస్తా అని చెప్పేసి అన్నాడు. ఇక వాళ్ళ డాడీ చెప్పేసి వెళ్ళిపోయాకైతే నన్ను మామూలు సతాయింపుడు కాదండి. బ్యాగ్ పట్టుకపోను, లంచ్ బ్యాగ్ పట్టుకపోను అనుకుంటే పిల్లలకి కొద్దిగా హెల్త్ బాగాలేకపోతే వాళ్ళు ఘోరంగా సతాయించి మనం చెప్తా ఉంటే వాళ్ళు వినలేదనుకోండి, ఆ ఫ్రస్ట్రేషన్ మనకు వచ్చేస్తూ ఉంటుంది, ఆ కోపం మనకు వచ్చేస్తూ ఉంటుంది కదా.
అలా అయిపోయింది ఆ సిచ్యువేషన్ అన్నమాట. ఏం చేస్తాం, ఒక్కదాన్నే ఇద్దరిని హ్యాండిల్ చేయాలి, అంతా చూసుకోవాలంటే అవ్వదు కదా. ఆ కోపం నాకు వచ్చేసింది. మందులో ఏడుస్తూ ఉంటే ఇంకా చిరాకు వచ్చేసింది నాకు. బట్ ఓకే, వానికి హెల్త్ బాగాలేదని నాకు అర్థమైంది. బట్ వానికి చెప్తా ఉన్నా నేను కూడా, కాదు నాన్న, డాడ్ వస్తాడు తీసుకొని వస్తాడు, నువ్వు ఏడవకు, 12 వరకు వెళ్ళు. ఎందుకంటే తనకి ఆఫీస్లో వర్క్ ఉంటుంది. సో సడన్గా టైంకి వెళ్ళకపోతే లంచ్ బాక్స్ పంపకపోతే ఇబ్బంది అయిపోద్ది అనేసి నా ఉద్దేశము. మా చిన్నోడేమో నేను లంచ్ బాక్స్ పంపిస్తే మా డాడ్ నన్ను రాడు, నన్ను తీసుకుపోవడానికి మా అంత ఆటో. బట్ చెప్పేసా 12 వరకు డాడీ వచ్చేస్తే లంచ్ బాక్స్ పట్టుకుపోకు డాడీ, మళ్ళీ ఇంటికే పట్టుకోనరా, నేను తినిపిస్తా. ఒకవేళ డాడీ 12 తర్వాత మీ లంచ్ టైం దాటినాక వస్తే నీకు ఇబ్బంది అయిపోతుంది కదా, మీ ఫ్రెండ్స్ అందరు తింటూ ఉంటారు, నువ్వు ఒక్కరిని చూసుకుంటూ ఉండాలి. సో అందుకనేసి నువ్వు తినుకుంటూ ఉండు, మళ్ళీ డాడీ తీసుకొని వస్తారంటే వాడు నమ్మట్లేదు, అస్సలు నమ్మట్లేదు. ఏ పిల్లలు అంటే అంతే ఉంటారు కదా, మనమే చెప్పింది నమ్మము, ఇక వాళ్ళు ఎందుకు నమ్ముతారో. ఆయన మెల్లిగా బాధ పాపం బుజ్జగిచ్చి అయితే వాళ్ళని రెడీ చేశాను. స్కూల్ డ్రెస్ అవన్నీ యూనిఫామ్ అన్నీ అరేంజ్ చేసేసి పంపించాను. బాగా అనిపించింది ఫుల్గా ఈరోజు. వాడు అస్సలు ఏడుద్దామన్నా కూడా ఓపిక లేదు, అంతలా సిక్ అయిపోతున్నాడు. టోటల్ ఫుడ్ మానేశాడు. ఏమవుతుందో సీరియస్లీ అర్థం అవ్వట్లేదు నాకు. చాలా బాగున్నాడు అక్క. మేడం కూడా ఫోన్ చేసి కూడా మీ మీ బాబు బాగుంటాడండి, చాలా బాగుంటున్నాడు అనేది చెప్పారు. బట్ ఈ 5 డేస్ నుంచి అలా ఏమైంది అర్థం అవ్వట్లేదు. అన్న దగ్గరనే ఉంటా అనేసి అంటున్నాడు. ఈ దిక్కువల్ల జలుబు ఒక స్టార్ట్ అయిపోయిందండి మాకు ఘోరంగా. స్కూల్కి వెళ్తే స్టార్ట్ అయిపోతుంది. మేము ఇంత సఫర్ అయింది ఇక్కడికి వచ్చాకనే. అంతమంది వానికి జలుబు ఉండకపోయేది, ఏమి ఉండకపోయేది, ఫుల్ హెల్దీ పర్సన్. బట్ ఏమంటే ఇక్కడ మేము రాయచూరుకి వచ్చాము, ఇక్కడ వాటర్ ప్రాబ్లమా వానికి వెదర్ ప్రాబ్లమ్ అవ్వట్లే కానీ నాకు అర్థం అవ్వట్లే కానీ అస్సలు బాగుండట్లేదు వానికి. మళ్ళీ మేము మా ఇంటికి వెళ్ళిపోతే బాగానే ఉంటాడు, మేము గోవర్కానికి వెళ్ళిపోతే బాగుంటాడు. అక్కడ జలుబు గట్రా ఏమి ఉండదు, చాలా బాగుంటాడు. బట్ వన్స్ ఇక్కడికి వచ్చాక కొన్ని డేస్ బాగుంటాడు. ఏమన్నా బయటికి వెళ్ళినా కొంచెం డస్ట్ తాకినా కొంచెము చేంజ్ అయినా కానీ జలుబు విపరీతంగా వస్తుంది. ఆ జలుబు వచ్చిందంటే మనిషి బాగా సిక్ అయిపోతున్నాడు, ఏం తినట్లేదు, ఎంత తినబెట్టినా కానీ తినట్లేదు. ఏదన్నా టిప్స్ ఉంటే చెప్పండి అబ్బా జలుబు తొందర తగ్గడానికి. ఆఖరికి వస్తే మెడిసిన్ కూడా పోస్తున్నాం వానికి, కానీ అస్సలు అది అవ్వట్లేదు. మాకు మైండ్ పని చేయట్లేదు. వాళ్ళ డాడీ వాళ్ళకి ఫోన్ చేసి ఆయన కూడా ఫుల్గా పాపం బాధపడు, వాడు బాగా సిక్ అయిపోయింది. ఎందుకంటే పిల్లలు చెప్పలేము ఏ క్షణాన్ని ఏమి, కొద్దిగా సిక్ అయ్యి కొద్దిగా ఏదైనా అయినా కానీ కళ్ళు పడిపోతారు కదా అన్న భయము. ఇక ఫిక్స్ అయిపోయా, ఇలా డాడీ 2 డేస్ దాకా స్కూల్కి పంపా అని చెప్పాను. బట్ ఇక పోయినాక ఏడవకరా, నువ్వు ఏడితే మాత్రం మేడం నాకు కాల్ చేసి చెప్తుంది, నేను డాడీని పంపియా నీకు అనేది చెప్పా. మరి ఏం చేస్తాడో చూడాలి. మళ్ళీ దాని తగ్గట్టు ఇక్కడ వాతావరణం మామూలుగా లేదండి, అసలు ఏమో కానీ వర్షం పడేది చేసేది ఏం లేదు, కానీ విపరీతంగా గాలి వస్తుంది. అది గాలికి ఇంకో కొంచెం ఎక్కువ అయిపోతుంది వానికి. స్కూల్లో నన్ను ఆడుకొనియట్లేదు, నన్ను ఏం చేయట్లేదు, అదొకటి. బట్ ఏంటంటే ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది కదా పిల్లల విషయంలో, మేడంలకి అందరికీ. ఏదైనా మళ్ళీ మనమే క్వశ్చన్ చేస్తాం కదా పేరెంట్స్ పరంగా, వాళ్ళ భయం వాళ్ళకి కొద్దిగా అలా ఉండేసరికి వానికి ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఇదంతా చెప్తే నిజంగా ఈరోజు ఏదైనా మైండ్ బాగాలేదండి, సీరియస్ అస్సలు బాగాలేదు. వాడు నిజంగా బాగాలేదు, నాకు అస్సలు మైండ్ అంతా వాని మీదనే ఉంది. ఇంక వాళ్ళ డాడీ కూడా ఇప్పుడే కాల్ చేసి నేను 12 వరకు వెళ్ళి తీసుకొని వచ్చేస్తే నాకు ఒకసారి గుర్తు చేయని చెప్పాడు. ఇంక పిల్లలు బాగాలేకపోతే చదువు ఉంటే ఎంత లేకుంటే ఎంత అన్న ఫీలింగ్ వచ్చేసి నాకైతే. దాని ద్వారా మా పెద్దోడు బాగా డిస్టర్బ్ అయిపోతున్నాడు, నేను చదువుకోవట్లేదు మమ్మీ, నన్ను చదువుకొనియట్లేదు అనేసి. అదొకటి. సరేలే అనేసి అది అనుకున్నాను. ఇక అక్కడ వ్యాన్ కాడికి వెళ్ళాక కూడా మమ్మీ అన్నం తక్కువ పెట్టావు కదా అనుకుంటా, మళ్ళీ మా పైన మేము అక్కడ వ్యాన్ కాడికి వెళ్తే మా పైన మా కొలీగ్స్, మా ఆయన వాళ్ళ కొలీగ్స్ ఉంటారు. సో వాళ్ళ పాప వాళ్ళ బయటకు వచ్చేసి అడుగుతూ ఉంటే కూడా ఇలా మొహం చూసుకుంటూ మాట్లాడలేదండి. అది కూడా బాగా బాధ అనిపించేస్తుంది నాకు. అసలు వానికి ఏమవుతుంది ఏంది అనేసి కొంచెం దిష్టి కూడా తీసేయాలి. వాడికి మొన్ననే రీసెంట్గా తాయెత్తు కూడా కట్టించా, అది కూడా ఊడిపోయింది, తెగిపోయింది, మళ్ళీ కూడా కట్టియాలి. వానికి అది ఏమో తెలియదు, ఏం దిష్టి పడుతుందో ఏమవుతుందో ఏం జరుగుతుందో మా లైఫ్లో నిజంగా అర్థం కావట్లేదు. చూద్దాం. సో పిల్లల్ని అయితే ఇక రెడీ చేసి లంచ్ బాక్స్ అని పెట్టేసి వాళ్ళని ప్రిపేర్ చేసి పంపించాక తెలిసిందేంది కదా, ఇక మన ఇంట్లో వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఈ వర్క్ అంతా చేసేసరికి ఏం లేనా 1-2 అవుతుంది. 1 అవర్ టైం దొరుకుతున్నాక 1 అవర్ తర్వాత మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు. అంత వర్క్ ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే పోయే టైంలో వాళ్ళంతా గలీజ్ చేసిపోతారు. సో నేను ఇల్లంతా నీట్గా ఎంత వేసి పెట్టుకుంటానో
ఇక వాళ్ళంతా గలీజ్ చేసిపోతారు. ఇక బెడ్షీట్ అయితే వేసేసాను, నీట్గా వేసేసి ఇక అక్కడ మొత్తం క్లీన్ చేసుకొని అయితే ఊడ్చేస్తున్నాను. ఇక ఊడ్చేసి కొద్దిగా నీట్గా పెట్టేసుకున్నాను అనుకోండి, కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఇల్లు ఎంత నీట్గా ఉంచుకుంటాం మన మైండ్ అంత రిలాక్స్గా ఉంటుంది. మనం ఇల్లు ఎంత గలీజ్గా ఉంటుందో ఒక థాట్ అదో వేరే ఇచ్చి నీ అమ్మ ఏంద్రా ఇల్లు అన్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది కదా, అట్లుంటుంది. చాలా డేస్ తర్వాత హెయిర్ స్టైల్ ఇలా వేసానండి, ఎలా ఉంది కామెంట్ చేయండి. యాక్చువల్గా నా ఫస్ట్ హెయిర్ స్టైల్ ఇదే అన్నమాట. మిడిల్లో మనము తిరుగుళ్ళకు మన హెయిర్ అంతా తోడిపోయి చిన్నగా అయిపోయింది. సో జుట్టు వేసుకుంటే మా ఆయన పిల్కా నేర్పించాడు. సో వేయడం మానేసా, ఇప్పుడు కొద్దిగా పెరిగింది. సో అందుకనేసి మళ్ళీ జడేసుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ అయితే వేసేయండి. మళ్ళీ ఇక పోతే మధ్యాహ్న సిక్ అయిపోతున్నామండి, ఎందుకో హెల్త్లు బాగుండట్లేదు. సో నా హెయిర్ మళ్ళీ ఫుల్గా ఊడిపోతుంది, అదొక బాధ భయం అన్న వచ్చేస్తున్నాయి. ఏం చేయాలో చెప్పేసేయండి అబ్బా. ఏంటోనండి నిజంగా కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని సిచ్యువేషన్ చూస్తూ ఉంటే సరేలే ఓపిక పడదాం, ఇంకెన్ని డేస్ ఓపిక పడదామో, మనకు దేవుడు అంటాడు ఓపిక ఇచ్చింది కదా, అన్ని డేస్ ఓపిక పట్టాల్సిందే అనేసి అనిపిస్తుంది. మన లేదు ఎట్లున్నా కానీ మన పిల్లలు బాగుంటే మనకి ఏది గుర్తుకు రాదు మన లైఫ్లో, అదే అనిపిస్తుంది. వాళ్ళు సిక్ అయ్యారంటే మైండ్ అస్సలు పనిచేయండి సీరియస్. ఇప్పటికి నా మైండ్ మొత్తం వాని దగ్గరనే ఉన్నది. ఎలా ఉన్నాడో, ఏడుస్తున్నాడో ఏంది, ఏడుస్తే సిక్ అయిపోతున్నాడు వాడు ఫుల్గా. నా మైండ్ అంతా ఇప్పుడు వాన్ మీదనే ఉంది, ఇదొక ప్రాబ్లము. సో ఇంట్లోకి రైస్ కూడా అయిపోయినాయి. మా ఆయన రైస్ తీసుకొని రమ్మని చెప్పాక మేము తినే రైస్ వేరే, ఆ రైస్ దొరకట్లేదు. మేము మిగతా రైస్లు అన్నీ పెడతాంటే మా పెద్దోనికి పడట్లే, వానికి గ్యాస్ ఫామ్ అయిపోతుంది ఆ రైస్ తోటి, వానికి స్టమక్ పెయిన్ లేస్తుంది, వాడి ఇబ్బంది అయిపోతుంది వానికి అనేసి ఊరంతా తిరుగుతూ ఇంకో రైస్ బ్యాగ్ దొరికింది. బట్ అది కూడా బాగలేదు. రైస్ మరీ నూకలు అంటారు కదండి, చిన్నగా ఆ మాదిరిగా ఉన్నది, అది కూడా బాగలేదు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, అన్నిటికీ అడ్జస్ట్ అయిపోతున్నాం. ఏంది అనే సిచ్యువేషన్ మాకు అర్థం అవ్వట్లే. చూద్దాం ఇంకెన్ని డేస్ ఇలానా. సో ఇక రైస్ బ్యాగ్ తెస్తా ఉంటే కూడా స్వీట్ కార్న్ తీసుకొచ్చిండు. మా అక్షగానికి మా అక్షత గారికి స్వీట్ కార్న్ ఇష్టము. నేను అంతకుముందు వెళ్ళినప్పుడు చూసా తీసుకుందామంటే అక్కడ బాగాలేదు వద్దు అన్నాడు. సో రైస్ బ్యాగ్ తేగానే ఇవి కనబడ్డాయి అంటే బాగున్నాయి అనేసి ఒక 3 పట్టుకొని వచ్చాడు. ఫస్ట్ డేనే ఒకటి కాల్చి హాఫ్ ఇచ్చాను. ఇక సెకండ్ డే మా వాళ్ళు లేదు మమ్మీ నాకు ఫుల్గా కావాలి అనేసి అన్నారు. కానీ భలేనండి, దీనికి ఒక ప్లాస్టిక్ కవర్తో మంచిగా ప్యాక్ చేసి ఖరాబ్ అవ్వకుండా భలే పెట్టేస్తున్నారు. కట్టెలు పొయ్యి ఉంటే బాగుండు, గ్యాస్ పొయ్యి మీద కాలవద్దు, అది నాకు తెలుసు. బట్ ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. అలా కాల్చి వేరే కట్టెలు పొయ్యి ఆప్షన్ అయినప్పుడు మనకు ఉన్నదే మనం వీలు చేసుకోవాలి. అంతేగాని లేని దానికోసం ఆరాటపడ్డాం అనుకోండి ఏం చేయలేం దానికి. అందుకనేసే ఇక ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి పిల్లలకైతే చేసేస్తున్నాను. ఆయనకి పక్కన కూడా అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. మనం ఎంత నీట్గా చేసుకుంటుంటామో అంత గలీజ్ అయిపోతూ ఉంటుంది. పిల్లలు వచ్చామంటే ఇక అది మొదటికి ఉన్నది తెలిసిందే కదా. ఇక కొంచెము అంత వేరే టేస్ట్ వస్తుంది మన గ్యాస్ పొయ్యి మీద కలిసి, ఎంతైనా గ్యాస్ కదా. బట్ ఇక మనకు ఆప్షన్ ఇది ఒకటే ఉంది. సో దీన్ని యూజ్ చేసేసుకోవాలి కదా అన్నట్టు యూసేజ్ చేసేసుకొని పిల్లలకైతే చెరొకటైతే కాల్చి ఇచ్చాను. వాళ్ళైతే ఫుల్ హ్యాపీ. వాళ్ళు తినడమే మనకు కావాలి, పిల్లలు బాగుంటే మనం బాగున్నాం అంతే. పేరెంట్స్ పద్ధతి ఏంది, పిల్లలు బాగుంటున్నారా, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారా, మనం హ్యాపీగా ఉందాం అంతే తప్ప, అంతే ఉండాలి తప్ప ఇంకో ఆలోచన ఉండొద్దండి. మన లైఫే మన పిల్లలు, మన జీవితం మన పిల్లలు. ఏదున్నా మన లైఫ్ ఇప్పుడు అయిపోయింది, ఏదున్నా పిల్లల కోసమే, అంతే అంతే అనుకొని అందరం ఉండాలి. అప్పుడే అందరం బాగుంటాము. సో ఇక్కడ ఇక అయిపోయిందా, కాల్చి ఇచ్చేసా, వాళ్ళు తింటున్నారు. టీ కూడా పెట్టేసా. టీ పెట్టేసాక వాళ్ళకి తాగిచ్చేసి నేను కూడా తాగా. ఈ మధ్యన ఛాయ్లకి ఏమి ఉండట్లే అబ్బా, ఛాయ్లకి ఏమన్నా తీసుకొచ్చుకోవాలి, తెచ్చుకొని తినాలి, అది అవ్వట్లేదు కొంచెము. మా ఆయన కూడా ఈ మధ్యన కొంచెం అంటే బయటికి వెళ్ళట్లేదు, తీసుకురావట్లేదు, కొద్దిగా మైండ్ అయినా కూడా బాగుండట్లేదు అనేసి అంటున్నాడు. సారీ ఇది టీ కాదు, వాళ్ళకి కొంచెము పసుపు వేసి హీట్ వాటర్ ఇచ్చా అన్నమాట. ఎందుకంటే కొంచెము ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అనేసి నేను యూట్యూబ్లో చూసాను. హీట్ వాటర్ ఇచ్చి తాగిపిస్తే పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, జలుబు కాస్త ఏదైనా ఉన్నా కూడా తగ్గిపోతుందని ఎవరో చెప్తే విన్నా అన్నమాట. సో వాళ్ళ కోసం అయితే ఇవి ఇచ్చాను. వీళ్ళని ఎంత కేర్ చేసినా కానీ వీళ్ళు హెల్త్లు సెట్ అవ్వట్లేదు అబ్బా, ఏం చేయాలి నిజంగా అర్థం అవ్వట్లేదు. ఏదన్నా జలుబు తగ్గే ఉపాయం ఏమైనా ఉంటే చెప్పండి, దాన్ని నేను ఆనవాయితీ వేసేసి పిల్లలకైతే తగ్గిస్తా. వాళ్ళు హెల్త్ సెట్ అవ్వాలంటే ఏదో ఒక ప్రయోగం చేయాల్సిందే. ఇక మా పెద్దోనికి ఇస్తా, మా చిన్నోడికి మామూలు సతాయించట్లే. ఇక వానికి హెల్త్ బాగుండక బాగా గారాబం చేస్తున్నాడు, ఆ గారాబం నా వల్ల అవ్వట్లే అన్నమాట. సో ఇది వీడియో.
వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అబ్బా మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్